బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం మనుగడ సాగిస్తున్న భూమిపై సంభవించాయి, ఇక రానున్న కాలంలో సంభవించబోతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం 2024లో జరిగినవి మరియు 2025లో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఇప్పటి వరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలని విషయాలని ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. మరి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకి తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది. కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదని చెప్పుకోవాలి. అండ్ ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రాచరికాలు, రాజుల పాలన నశించాయి. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం వెళుతుందని ఇందిరాగాంధీ పరిపాలించే పాలన గురించి ఆయన 500 ఏళ్ల క్రితమే చెప్పారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకి 100 ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి అగ్రహారాలు మనకు ఎక్కడ కనిపించమనే చెప్పాలి. అలాగే జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కరువు కాటకాలు కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు. సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు. బహుశా ఆయన చెప్పింది నిజమే. మనిషిని పుట్టించగలిగిన యంత్రాన్ని గాని, మనిషి చావును ఆపగలిగే యంత్రాన్ని గాని మనిషి కనుగొనలేకపోయాడని చెప్పొచ్చు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లో ప్రవర్తిస్తారని, ప్రస్తుతం నిజంగానే ప్రపంచంలో చాలా వరకు వావి వరుసలు మరిచి అనవసరమైన సంబంధాలను పెట్టుకుంటూ విధి వైపరీత్యాలకు కారకులవుతున్నారని చెప్పుకోవచ్చు. మరియు విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఇదిలా ఉంటే ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో 2023లో జరిగిన వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది, ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. నిజానికి రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్న వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. నెంబర్ 2, పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వంచన చేసి శత్రు దేశాలని దెబ్బతీయాలని చూస్తుంది. నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం అనే వంచన ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. మూడవది, వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు. దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలని సూచిస్తుంది. నాలుగవది, ఇక ఇదే విధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదని, మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దేశంలో కోవిడ్ తగ్గింది, కానీ ఈ 2024లో దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. బహుశా ఫ్యూచర్లో కొత్తవి మరియు కోవిడ్ కంటే భయంకరమైనవి కూడా రావచ్చు. ఐదవది, భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు భారీగా చోటు చేసుకుంటాయని తెలుపబడింది. నిజానికి 2023 సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగిపోయాయి. అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది. ఆరవది, రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలేను. నిజానికి చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకనమీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా తీసే పరిస్థితులు కనిపించాయి. ఇక ఏడవది, అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ సంఘటన చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కొండలపై చోటు చేసుకుంది. ఇక ఎనిమిదవది, నాస్తికత్వం ప్రబలుతుంది. వావి వరుసలు మర్చి ప్రవర్తిస్తారు. రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపారు. తొమ్మిదవది, మధ్య తూర్పులో ఉన్న దేశాలు
ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తాయని తెలిపారు. రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు 2025 మరియు తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. మొదటిది, పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు వచ్చెను. అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. రెండవది, శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. మూడవది, 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కాశీలోని గంగా నది రోజు ఫ్యాక్టరీల నుండి వచ్చే వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది. బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో ఇది జరగొచ్చు. నాలుగవది, ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. రోజు రోజుకి మన భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనం ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్టుగా రాబోయే సంవత్సరాల్లో ఇది జరగొచ్చు. ఐదవది, కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగులు వానపడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. 7, నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువుల ఎత్తున్న ఆజానుబాహులు మేమే వీరభోగ వసంతరాయలని చెప్తారు. నిజమైన భక్తులు ఆ మాటను నమ్మరు, మూర్ఖులు మాత్రం నమ్ముతారు. 8, భయంకరమైన తుఫాను వరదల వల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు. ఒకవేళ ఇది రానున్న రోజుల్లో జరగవచ్చు అనుకుంటా. ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్స్లో భవిష్యత్తులో జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం. 1, దాదాపు 400 సంవత్సరాల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞాన తాళపత్రాలు తేదీ 7/8/2036 నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయలచే తీయబడి బహిరంగపరచబడతాయి. ఆనాటి నుంచి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతుందట. రెండవది, 2 మతాల మధ్య యుద్ధం జరుగుతుంది. 2037, 38, 2038, 2039, 2040, 41లో కోట్లాది మంది హతమవుతారు. 3, క్రీస్తు శకం 2040లో 40 రోజుల పాటు కాశీలో గంగానదిలో నీరు ఉండదు. 4, ఫిబ్రవరి 2041లో 7 కోట్ల మంది ఒక్కసారిగా దుర్మరణం చెందుతారు. 5, నవంబర్ 2044లో చెన్నపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకి 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ముతో ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు శ్రీ 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 వీరభోగ వసంత రాయలకి కలిపురుషుడికి మధ్య జరిగే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఆ యుద్ధం 2045లో జరుగుతుంది. 6, 2039లో వచ్చే భయంకరమైన భూకంపం వల్ల అద్దంకి నేలమట్టమవుతుంది. 7, 17/3/2035 నాడు శ్రీ 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 వీరభోగ వసంత రాయల వారు తమ విశ్వరూపం చూపిస్తారు. 8, ఒక తూకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పులు వస్తాయి. సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు. తేదీ 2/8/2027 నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకొక సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం.